ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ద్వారా ఎన్నో లక్షల మందికి మమ్మల్ని చూపించి మా కష్టాన్ని, మా బాధని, మా ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్ళిన మమ్మల్ని ఈరోజు ఇక్కడ నించోబెట్టడానికి ప్రతి క్షణం మీరు అక్కడ నుంచుండే మా మీడియా మిత్రులందరికీ పాదాభి నమస్కారం. రాకింగ్ రాకేష్ గారు కామెడీ షోస్లో కేవలం చిన్నపిల్లల్ని తీసుకుని సరదాగా నవ్విస్తారేమో అని అనుకున్నాను. బట్ చిన్నపిల్లలనే కాదు పెద్ద పిల్లల్ని కూడా నవ్వించడమే కాదు ఏడిపిస్తారని చెప్పి సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. మేము జనరల్గా మూవీస్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు కేవలం స్టార్ కాస్ట్ చూస్తాం, లేకపోతే జానరా చూస్తాం, లేకపోతే నాకు నెంబర్స్ వస్తాయా, నాకు మినిట్స్ వస్తాయా, నాకు వర్కౌట్ అవుతుందా అన్న టైప్లో చూస్తాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి సినిమాలు పడాలి, ఇలాంటి సినిమాలు పడితే ఒక 35కి మనకి ఎంత పేరు వచ్చిందో, ఒక ప్రేమలోకి ఎంత పేరు వచ్చిందో, ఒక మసూదాకి ఎంత పేరు వచ్చిందో, అలాంటి పేరు మన ఆహాకి వస్తుంది. అట్ ద సేమ్ టైం వీఆర్ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పి మనకి అనిపిస్తుంది అని చెప్పి ఒక ధైర్యంతో తీసుకున్నాను. ప్రేక్షకులు అదేవిధంగా ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాకేష్ గారికి థ్యాంక్ యూ. సెలవు. ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని రాకేష్ ఈ స్థితికి రావడం మీ అందరి సహకారం, అందులో పార్ట్ మేము. పెద్ద గొప్పతనం ఏం లేదు. అందరిలో ఆయనకి అన్ని రంగాల్లో మేము మాకున్న మాధ్యమాల్లో ఆయన ఇచ్చిన సాంగ్స్ అన్నీ ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్ళాము. ఈ స్థితికి వచ్చాడు, సక్సెస్ అయ్యాడు. ఇంకా ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ రాకేష్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పడాలంటే మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ సినిమాని తన భుజాల మీద తీసుకుని సక్సెస్కి 100% న్యాయం చేశాడు. అతను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఆయన సక్సెస్ కోసం. ఈ సినిమా ద్వారా ఆయన ప్రపంచానికి అందరికీ కూడా ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం అయితే ఈ సినిమా ఇచ్చింది. సో ఆల్ ది బెస్ట్ అంటే టీం అండి. ముందుగా ఎంతకంటే చెప్పాలంటే అన్నగారు చెప్పినట్టు రాకింగ్ రాకేష్ గారు ఎంత కష్టపడి వచ్చాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కష్టానికి పడ్డ ప్రతిఫలం ఈ సినిమా. అలాగే ఫ్యూచర్లో మంచి సినిమాలు తీసి జనాలందరి చేత మెప్పు పొందాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంత సక్సెస్ మీట్ వరకు వచ్చిందంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఫస్ట్ వెళ్ళే మార్క్స్ మీ మీడియా వాళ్ళకే. నేను కానీ రాకేష్ కానీ ఈ పొజిషన్లో ఉన్నామంటే కనుక మీరు ఇచ్చిన సపోర్టే. డే 1 నుంచి సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా ఎంత కాదు. ఇది అందరికీ దక్కే అవకాశం కాదు. ఆ దేవుడు మాకు మీ రూపంలో ఇలాంటి సక్సెస్ ఇచ్చినందుకు చాలా ఆనందపడుతూ ఉన్నాం. నేను కానీ రాకేష్ కానీ మా ఎంటైర్ ఈ సినిమా పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా మీకు రుణపడి ఉంటాము. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మిస్ చేసి ఉంటే దయచేసి క్షమించాలి. అందరికీ థ్యాంక్ యూ. తమ్ముడు స్కూల్ పోలే, తమ్ముడు స్కూల్కు పోనట్టున్నది అలా. సరే, ఎమోషనల్ బ్లాక్ మాస్టర్, అదే తెలుగు స్పెల్లింగ్లు ఉంటాయి కదా అప్పుడప్పుడు. ఇది సక్సెస్ మీటు కొందరు వారం రోజులకు చేస్తారు, 2 వీక్స్ చేస్తారు. తమ్ముడు అందరిని వీలు చూసుకొని మీడియా మిత్రులు అందరూ దొరికినప్పుడు పెట్టుకుందామని, అందరూ ఏ ఈవెంట్ లేకుండా ప్రశాంతంగా దొరికినప్పుడు మా అందరినీ కలెక్ట్ చేసి అందరికీ ఈ వేదిక ద్వారా అక్కడ ప్రేక్షకులకు, అలాగే కార్యకర్తలకు ముఖ్యంగా, అలాగే సినిమా నటులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. రవణ దీన్ని ప్లాన్ చేసుకొని నేను చేస్తా, అది లేట్ అయిందని అనుకుంటారు కావచ్చు కానీ లేటెస్ట్గా చేద్దామని చెప్పి తమ్ముడు చెప్పిండు. అది వాడి ప్లాన్. మీడియా మిత్రులు, సాంకేతిక నిపుణులు, నటీనటులు, ఆఖరికి థియేటర్ కోసం పోయిన కార్యకర్తల దాకా నీకు సపోర్ట్ చేసిళ్ళు, బాధ్యత పెంచిళ్ళు. ఇదే మంచి పేరు కాపాడుకొని మంచి సినిమాలు చేసి అందరినీ గెలుచుకుంటాము. సుజాత సమేత రాకేష్. థ్యాంక్ యూ. లవ్ యూ. ముందుగా అయితే నేను రాకేష్ అన్నకి, సుజాతక్కకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి. రాకేష్ అన్న, నువ్వు ఇంకా మంచి సినిమాలు చేయాలి, అందులో నేను ఉండాలి. అందులో నేననే కాదు, మనలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి. థ్యాంక్ యూ అన్న. మేమందరం చిన్న కమెడియన్సే. నేనేం ఏదో సీనియర్ ఎప్పుడో వచ్చాను కాబట్టి సీనియర్, కానీ మేము చిన్న కమెడియన్సే. దీని వెనుక ఉంది మాత్రం చాలా పెద్ద టెక్నీషియన్స్. వాళ్ళ వల్లే ఈ సినిమా ఈరోజు ఇలా ఉంది. నాకు చాలా ఫోన్లు వచ్చినాయి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా.
అంటే నాకే ఓ స్టేజ్లో ఇంకేం చేస్తాం తాగుబోతు అనుకుంటా, కానీ ఇందులో ఆ 2 సీన్లకు నాకు వచ్చిన అప్లాజు నాకు చాలా కిక్ ఇచ్చింది, అందులో నో డౌట్. ప్లీజ్ థ్యాంక్ యూ రాకేష్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా అరుపు ఆ రకంగా బహుమానంగా బ్రహ్మానంద సార్కి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మా కామెడీ కులానికి ఆయనే పెద్ద, ఆయన హాస్యబ్రహ్మ కాబట్టి ఈ సభాముఖంగా సార్ మీకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎవడి గొలవడిది సినిమాకి ఏ మేనేజర్ లేకుండా బ్యాంకాక్లో నేను ఒక్కనే ట్రావెల్ చేశాను. ఈవీవి సత్యనారాయణ గారు దానికి డైరెక్టర్గా ఉండకపోయి ఉంటే ఆ సినిమా ఇంకో 2 సంవత్సరాలు పట్టాలి తీయాలంటే, ఎందుకంటే 36 మంది కమెడియన్స్ ఉన్నారు దాంట్లో. అట్లాంటిది అందరికన్నా ముందు వచ్చి బస్సు ఎక్కేవాడండి ఆయన. అందరికన్నా ముందు బస్సులో ఫస్ట్ సీట్లో ఈవీవి గారు కూర్చుంటే కరెక్ట్గా ఇంకొక 2 నిమిషాల్లో బస్సు బయలుదేరదాను, కానీ అందరు ఆర్టిస్ట్ లోపల ఉండేవాళ్ళు. ఏ రోజున నేను ఒక ఆర్టిస్ట్ మిస్ అయితే ఇంకో వెహికల్లో తీసుకెళ్తున్న అవసరం పడలే నాకు. 6 గంటల కంటే 6 గంటలు షార్ప్ అందరూ కింద టీ తాగి బస్సు ఎక్కేవాళ్ళు. అట్లా మళ్ళీ అంత డిసిప్లైన్డ్గా అంత కమిట్మెంట్తో చూసిన సినిమా కేశవ్ చంద్ర రమావత్, కేసీఆర్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, గాడ్ బ్లెస్ యూ. మీరందరూ మమ్మల్ని జనాల దగ్గరికి తీసుకుపోయే దాంట్లో చాలా అంటే చాలా పెద్ద పాత్ర పోషించిండ్రు. అందుకు మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. అండ్ ఇప్పుడు సినిమా గురించి అంతా వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఏదో నేను ఉడతభక్తి సాయం మాత్రమే చేసినా కానీ కష్టమైనది ఫలితం అందరిది. చాలా కష్టపడినాడు సినిమా చేసేటప్పుడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తలుసుకున్నా కూడా అది చెప్పుకోవడానికి మాటలు రావు, కళ్ళకి వెళ్ళి నీళ్ళు గారుడు తప్ప. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి నేను అంటే పేరున అందరు చెప్పిండ్రు కదా, మళ్ళీ నేను చెప్తే ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మా ఆయన పక్కకుండి చేతులు కాళ్ళు కళ్ళు తీసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.